శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, మొదటగా ఇండిగో విషయం పైన రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేయాలి అని వైసీపీ చేస్తున్నటువంటి వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి సార్? రాజకీయ విశ్లేషకుడిగా మాకు కొంత ఇబ్బందిని కూడా ఎదుర్కొంటున్నామమ్మా మేము. కారణం ఏంటంటే, పొద్దుగూకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క తప్పు చేయటం, లేకపోతే ఒక ఏదో ఒక ఇష్యూని, పనికిమాలిన ఇష్యూని ఆయన తీసుకురావటం, దాని గురించి మేము విశ్లేషించి రావటం అనేటువంటిది మాకు డైలీ ఇదే రొటీన్ అయిపోతా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇది పేరు తలుచుకున్న సార్లు మేము భగవంతుడు పేరు తెలుసుకుని ఉంటే పాడికి మాకు మోక్షం వచ్చేది. వాళ్ళు ఏ సబ్జెక్ట్ని ఎందుకు తీసుకుంటారు, దాని ద్వారా ఏమి లబ్ధి పొందాలనుకుంటారు అనేటువంటిది వాళ్ళకే అర్థం కాదు. అంటే ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి వాడికి చేతికి ఏదన్నా చిన్న దొంగ దొరికినా కూడా దాన్ని పట్టుకొని బయటపడదాం అనేటువంటి మనస్తత్వంలో ఉంటారు. అలాగే పార్టీ పూర్తిగా మునిగిపోతూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు, చేసేటువంటి చేష్టల ద్వారా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏంటంటే, ఈ సంవత్సరన్నర కాలంలో వాళ్ళకి సరైనటువంటి ఇష్యూ ఏది దొరకలేదు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి, కూటమి ప్రభుత్వం అనేటువంటి. మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి పొరపొచ్చాలు తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సఖ్యతను జడగొడదామని చూశారు. అది వీలు కాలేదు. ఆ తర్వాత అనేకమైనటువంటి ప్రయత్నాలు, ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అనేటువంటిది కోటి సంతకాలని చెప్పేసి ఇంకోటి ఎత్తుకున్నారు. అది కూడా వాళ్ళకి కలిసి రావటం లేదు. ఎక్కడా కూడా కేడర్ దాంట్లో పని చేయట్లేదు. అయితే సడన్ గా వీళ్ళకి వచ్చినటువంటిది ఏంటంటే, ఈ ఇండిగో ఫ్లైట్స్ అనేటువంటిది ఒకే రోజు ఒక 1000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అవటం, దాని ద్వారా ఏర్పడినటువంటి గందరగోళం. సో ఈ పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే, ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఉంది. పైన ఉన్నటువంటిది మోడీ గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్. దాంట్లో ఈ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు, ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే రాజీనామా చేయాలి, లేకపోతే ఇంకోటి అనే డిమాండ్ పెద్ద ఎత్తున ఎప్పుడు రావాలమ్మా? అహ్మదాబాద్ దగ్గర ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయి కూలిపోయి దాదాపు 100 మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు. అదొక దుర్ఘటన. సో దాని మీద కొన్ని చర్యలు తీసుకోవాలి అనేటువంటి పద్ధతిలో రకరకాలైనటువంటి గైడ్ లైన్స్ ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు చేయటం, దాని మీద స్టేక్ హోల్డర్స్ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి, ఇదిగో బాబు రూల్స్ ఇలా మారుస్తున్నాము, దీన్ని మీరు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అంటే, కాదు మాకు కొంచెం టైం ఇవ్వండి అంటే, జూన్ నుంచి కొన్ని, తర్వాత మొన్న నవంబర్లో కొన్ని రూల్స్ అనేటువంటివి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయటం అనేటువంటిది ఇది కన్సెన్సస్ ద్వారా జరిగింది. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ వైసీపీకి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే, సమస్య పట్ల కనీస అవగాహన లేనటువంటిది వీళ్ళకి ఆ పార్టీ యొక్క లక్షణం అది. అయితే పౌర విమానయాన శాఖ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు గత 1.5 year నుంచి అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేస్తూ, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని లేకుండా అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అందరి మెప్పుకోలు ఆయన పొందుతున్నాడు. అందరూ కూడా ముచ్చటగా చూస్తున్నారు. చిన్న వయసులో ఆ శాఖ పట్ల అతనికి ఉన్నటువంటి అవగాహన కానీ, పార్లమెంట్లో అతని రాజ్యసభలో కానీ లేకపోతే లోక్సభలో కానీ అతను ఇస్తున్నటువంటి సమాధానాలు కానీ, సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి అతని కమాండ్ కానీ చూసిన వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్సీపీకి నచ్చట్లేదు. ఎందుకంటే గతంలో వీళ్ళ ఆనిముత్యాలు అక్కడ ఉండేవి మనం చూసాం. వీళ్ళ పార్లమెంట్ సభ్యులు ఎలా ఉండేవాళ్ళో చూసాం కదండి. ఒక గోరంట్ల మాధవ్, తర్వాత రీల్స్ చేసుకునేటువంటి ఆ రాజమండ్రి భరత్, మార్గాని భరత్, తర్వాత మిథున్ రెడ్డి, ఇలాంటి గ్యాంగ్ అంతా అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే, వాళ్ళు రాష్ట్రానికి వనగూర్చింది ఏం లేదు కదా, వాళ్ళ పైరువీలు చేసి వాళ్ళ సొంత పనులు చేసుకున్నారు ఢిల్లీలో. కానీ ఇవాళ ఒక పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ, లేకపోతే ఒక రామ్మోహన్ నాయుడు గారు కానీ, తర్వాత మిగతా పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ రాష్ట్రానికి కావాల్సినటువంటి పనులు చేస్తున్నప్పుడు ఏంటంటే, వీళ్ళని డిమోరలైజ్ చేయడానికి, వీళ్ళని నైతిక స్థైర్యం దెబ్బతీయటానికి ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ కాసుకొని కూర్చుంది. ఇది వాళ్ళకి ఏంటంటే అంది వచ్చిన అవకాశంగా
అక్కడ వాళ్ళకి ఒక కోతి కొబ్బరికాయ దొరికిందంటారు చూసారా? ఉమ్, అలాగే దొరికింది. నిబంధనల్ని ఆచరించటంలో ఫెయిల్ అయినటువంటి ఏదైతే ఉందో ఇండిగో విమానయాన సంస్థని కట్టడి చేయటంలో, అంటే వాళ్ళు ముందుగా అంచనా వేయటంలో కొంత ఫెయిల్ అయిన మాట వాస్తవం. తర్వాత 2, 3 రోజుల్లోనే చక్కదిద్ది ఇప్పుడు మళ్ళీ 50% నార్మల్సీకి వచ్చింది. ఇంక 1 ఆర్ 2 డేస్‌లో జరుగుతోంది. జరిగినప్పుడు మంత్రిని రాజీనామా చేయమంటం అనేటువంటిదేంటంటే, ఆ లెక్కన గనక చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 24 మధ్యన జరిగినటువంటి అనేకమైనటువంటి దారుణాల్లో ముఖ్యమంత్రి దగ్గర నుంచి కిందున్న మంత్రి దాకా అందరూ ఈ పాటికి 10 సార్లు రాజీనామా చేయాలి. వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులకి. కానీ అక్కడ ఇంటెన్షనల్‌గా జరిగినటువంటి తప్పు ఏమీ లేకపోయినా, ఒక సాంకేతికమైనటువంటి పరమైనటువంటి ఇబ్బంది ద్వారా ఆ ఒక సంస్థ మిగతా వాళ్ళందరూ గూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. చక్కగా అంతకుముందు 6 నైట్ ల్యాండింగ్స్ ఉంటే అది కాదు 2 చేయాలన్నారు. ఉమ్, వర్కింగ్ అవర్స్, ఎందుకంటే పైలట్స్‌కి తగినంత రెస్ట్ కావాలనేటువంటి దాంతోటి నిబంధనలు తీసుకురావడం తప్ప. అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఈ సంస్థ గూడా కొంత టైం అడిగినప్పుడు ఇవ్వటం జరిగింది. ఆ ప్రాసెస్‌లో దీని వెనకాల కుట్రకోణం గూడా ఉందనేటువంటిది మాట్లాడుతున్నారు. తర్వాత ఉమ్. రామ్మోహన్ నాయుడుని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు గానీ, అక్కడ ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ విమర్శించే దమ్ము వీళ్ళకి ఎవరికన్నా ఉందమ్మా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి మీరు. మోడీ గారి గురించి ఒక్కళ్ళు గూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు అర్నబ్ గోస్వామి అని ఒక రిపబ్లిక్ టీవీ ఆయన ఉంటాడు. ఉమ్, భారతదేశంలో నా అంత మేధావి లేదు, నా అంత నిజాయితీ పరుడు లేదని చెప్పి గుడ్డలు దించుకుంటూ ఉంటాడు. పొరపాటున దీపక్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక మాటని, తొందరపడి మాట్లాడిన మాటను పట్టుకొని ఇవాళ దాన్ని అంత రాద్ధాంతం చేస్తున్నాడే గాని, అతనెక్కడా గూడా ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని గాని, మోడీని గాని, అట్లాగే బీజేపీ వాళ్ళని ఆ ప్యానెల్‌లోకి గూడా పిలవట్లేదు. అంటే ఏంటంటే దీని వెనకాల ఏదో ఒక రకమైనటువంటి కుట్ర. రామ్మోహన్ నాయుడుకి వస్తున్నటువంటి నేము, ఫేము చూసి ఓర్చుకోలేని తత్వం అనేటువంటిది ఎక్కడో ఏదో జరుగుతోందనేటువంటి అనుమానం వస్తోంది. పైగా బీజేపీ పెద్దలు ఆల్రెడీ చెప్పేశారు. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయటం అనేటువంటిది అది అనవసరం. ఆ ఆలోచన గూడా మేము చేయట్లేదని చెప్పిన తర్వాత గూడా పదే పదే వీళ్ళు టార్గెట్ చేయాలని చూస్తున్నారంటే ఏంటంటే, చెప్పాను గదమ్మా! కోతికి కొబ్బరికాయ దొరికినట్టు దాని వెనకాల ఒక 4 రోజులు పడతారు. ఉమ్. పడిన తర్వాత ఇంకొక టాపిక్ దొరుకుతుంది. దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ గూడా రోలింగ్ స్టోన్స్ అంటారు వీటిని. ఎక్కడా స్థిరంగా నిలబడేటువంటి పద్ధతి కాదు. రామ్మోహన్ నాయుడు గారు కానీ అయ్యప్ప స్వాములకి స్పెషల్ ఆహ్, ఆహ్, కొన్ని ప్రత్యేకంగా ఇరుముడి ప్యాకేజీ ఇవి కూడా హ్యాండ్ లగేజ్‌కి ఆహ్, తీసుకొని వెళ్ళొచ్చు అని స్పెషల్ పర్మిషన్స్ ఇప్పించడం జరిగింది. అదొకటే కాదమ్మా! మొన్న అయ్యప్ప స్వాములకి ఇబ్బందవుతున్నప్పుడు హ్మ్. మన రాష్ట్ర మంత్రి పార్థసారథి గారు అక్కడ ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ చేస్తే, వెంటనే వాళ్ళందరికీ స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసినటువంటి సందర్భం. ఇలాగా 100 మంచి చేసినవేవి ఎక్కడ బయటికి చెప్పరు. వీళ్ళు చెప్పుకోలేరు. కానీ ఇలాంటిదేదన్నా జరిగినప్పుడు చేస్తున్నటువంటి రాద్ధాంతం చూస్తే ఏంటంటే, వాళ్ళు చేయలేరు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మినిస్టర్‌లందరిలో గూడా రామ్మోహన్ నాయుడు గారి అతి పిన్న వయస్కుడు. హ్మ్. అయినప్పటికీ గూడా అలాంటి ఒక మంచి శాఖని ఆహ్, మోడీ గారు ఎందుకిచ్చారు అంటే, అతని యొక్క సమర్థతని, సామర్థ్యాన్ని గుర్తించి ఇచ్చారు. ఇచ్చినందు మూలాన ఏంటంటే, ఆహ్, అతను పెరుగుతున్నటువంటి స్పీడు, అతని అభివృద్ధి చూసి ఓర్చుకోలేనటువంటి కొన్ని సెక్షన్స్, ఖచ్చితంగా ఇదేదో వైసీపీ వాళ్ళు వీళ్ళు పొందే సునకానందమే గానీ, అక్కడ జరిగేదేం లేదు. కానీ రిపబ్లిక్ టీవీ దగ్గర నుంచి ఇలా జరుగుతోంది అంటే ఏంటంటే, దీని వెనకాల ఎవరి ప్రోద్బలమో ఉంది అనేటువంటిది కొంత ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏదేమైనప్పటికీ నిజాయితీ కలిగినటువంటి వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. జరిగినటువంటి తప్పిదాన్ని మళ్ళీ నిన్న కూడా పార్లమెంట్‌లో క్లియర్‌గా చెప్పాడు రామ్మోహన్ నాయుడు గారు. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టము. హ్మ్. పొరపాటు జరిగితే వేరు గాని ఇంటెన్షనల్‌గా ఎవరన్నా చేశారు అంటే వాళ్ళకి ఏమి చేయాలో అది మేము చేస్తాం అనేటువంటిది గట్టిగా చెప్పారు. కాబట్టి వైసీపీ వాళ్ళకేంటంటే ఒక 4 రోజులు మాట్లాడుకోవడానికి పనికొచ్చే అంశమే గాని, కాకపోతే ఏంటంటే ఇప్పటికి దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి చేయటానికి అవకాశం లేకుండా ఉండేటట్టుగా కేంద్ర ప్రభుత్వం, తర్వాత సివిల్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ గూడా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా అలా తీసుకుంటారని మనం ఆశిద్దాం.